హలో ఫ్రెండ్స్, ఈసారి బిగ్ బాస్ 9లో అయితే ఒక అల్టిమేట్ జరగబోతుంది. అది ఎందుకంటే ఎవరు ఊహించని క్యాండిడేట్ ఎలిమినేట్ అయిపోతున్నారు బిగ్ బాస్ హౌస్ నుంచి. అది ఎవరు ఊహించలేరు. చాలా టాప్లో ఉంటుంది, టాప్ 5లో ఉంటుంది అని అనుకున్న కంటెస్టెంట్ ఈ 4th వీక్ ఎలిమినేషన్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతుంది. అసలు ఈ వారం ఈ 4th వీక్ ఎలిమినేషన్ అనేదే ఒక థ్రిల్ అట్లా నడిచింది. ఏంది అంటే ఎప్పుడైనా కానీ నామినేషన్ చేసేటప్పుడు కంటెస్ట్ నామినేషన్ చేస్తారు. అంటే వాళ్ళు చేసిన మిస్టేక్స్ కానీ, వాళ్ళు చేసిన ఏదైనా రాంగ్ చేసినా, వాళ్ళు చేసిన తప్పులు ఇట్లా ఏమైనా ఉంటే వాళ్ళు కంటెస్ట్ చెప్పుకుంటా, మిస్టేక్లు చెప్పుకుంటా నామినేట్ చేస్తారు, అవి నాకు నచ్చలేదు అనేసి. కానీ బిగ్ బాసే ఈసారి ఉన్న కంటెస్టెంట్లు మొత్తం బిగ్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్లను నామినేట్ చేయడం జరిగింది. అసలు అయితే రాము కెప్టెన్ కాబట్టి కెప్టెన్, గోల్డెన్ స్టార్ వచ్చింది కాబట్టి ఇమాన్యుయల్ను, వీళ్ళిద్దరిని వదిలేసి మిగతా 10 మెంబర్స్ను బిగ్ బాస్ డైరెక్ట్ నామినేట్ చేసింది. ఇదైతే థ్రిల్లింగ్గా ఉంది కదా. అవును, ఇది ట్రూ. మిగతా ఈసారి అయితే 10 మంది నామినేట్లో ఉన్నారు. ఎవరు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారో ఎవరైతే ఊహించలేరు. చాలామంది సంజన అనుకుంటున్నారు, సుమన్ శెట్టి అనుకుంటున్నారు, కొంతమంది శ్రీజ అనుకుంటున్నారు, ఇట్లా కొంతమంది ఊహించుకుంటున్నారు. కానీ ఎవరు ఊహించలేని పర్సన్స్ బిగ్ బాస్ హౌస్ నుంచి అయితే ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతారు. కానీ ఈసారి ట్విస్ట్ ఏంటి అంటే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ ఒకరైతారా ఇద్దరైతారా అనేది సస్పెన్స్ ఉన్నది. మోస్ట్లీ ఇద్దరయ్యే ఛాన్స్ అయితే ఉన్నది, ఇద్దరయ్యే ఛాన్స్ ఉన్నది. ఒక 5గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చే ఛాన్స్ కూడా ఉన్నది. ఆ ఇద్దరు ఎవరు అనేది చాలా 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 పవిత్రమైన జంట. ఆ జంట ఏంటో తెలుసా? లవ్ ట్రాక్ నడుచుకుంటా బిగ్ బాస్ హౌస్లో ఎమోషనల్ అయినా, ఫన్ అయినా, ఎంటర్టైన్మెంట్ అయినా, గేమ్ అయినా ఇద్దరు అతుక్కొని ఉంటారు కదా. వాళ్ళే ఈసారి చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. లీస్ట్ ఓటింగ్లో కూడా ఉన్నారు. డబుల్ ఎలిమినేషన్ అయితే ఇద్దరు వెళ్ళిపోతారు, సింగిల్ ఎలిమినేషన్ అయితే ఒకరు వెళ్ళిపోతారు. వాళ్ళు ఎవరు అనేది నేను ఈ ఓటింగ్ పర్సెంటేజ్ చెప్తాను. వాళ్ళు దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. ఓకే, నేను సైడ్కి కూడా ఇస్తాను వాళ్ళ ఓటింగ్ పర్సెంటేజ్. ఓకే, అయితే ఈసారి బిగ్ బాస్ అనేది ఒక పెద్ద ట్విస్ట్ అయితే ఇచ్చేసింది. ఉన్న అందరినీ నామినేట్లో పెట్టడం, ఓన్లీ కెప్టెన్స్ అండ్ గోల్డెన్ స్టార్ ఇమాన్యుయల్ తప్ప మిగతా 10 మంది మొత్తం అక్కడ నామినేట్లో ఉన్నారు. ఎవరు ఎలిమినేట్ అయ్యారో తెలియదు. అయితే లోపల కొద్దిగా డేంజర్ జోన్లు అని ఒకటి పెట్టి ఎవరు టాస్కులు ఆడడు, టాస్కులు ఎవరైతే గెలుస్తారో వాళ్ళకు లీడర్ బోర్డులు, పాయింట్స్ ప్రకారం లీడర్ బోర్డు ఫస్ట్ వచ్చిన వాళ్ళు డేంజర్ జోన్ నుంచి తగ్గించడం. అయితే ఇవన్నీ ఏంటి అంటే ఓన్లీ లీడర్ బోర్డ్ అనేది డేంజర్ జోన్లోకి తప్పించుకోవడం అంతే తప్ప ప్రజల ఓట్లు 100% వాళ్ళు క్యాల్కులేట్ చేస్తారు. మొన్న హరీష్దే ఏదో మిస్టేక్ జరిగిందేమో నాకు అనిపించింది, నా ఓన్ ఫీలింగు. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు 10 మంది కంటెస్టెంట్లు ఉన్నారు కదా, వాళ్ళకు ఓట్ల పర్సెంటేజ్ ఎట్లుందో మీకు చూస్తాను. ఫస్ట్ కళ్యాణ్ 14.69, సుమన్ శెట్టి 12.82, ఫ్లోరా 8.32, శ్రీజ 8.3, సంజన 8.29, భరణి గారు 7.89, దివ్య 7.7, డెమన్ పవన్ 7.55, రీతు చౌదరి 7.47, తనుజ 16.9. చూసారు కదా, ఈ ఓట్ల ప్రకారంగా ఏవైతే ఓట్లు వేసిన పర్సెంటేజ్ ప్రకారంగా ఎవరు ఎలిమినేట్ అవుతారో మీకు ఆల్రెడీ అర్థమైపోయింది. ఓకే, మీరు ఇంకా టైం ఉంది. ఈరోజు 12 గంటల వరకే ఓట్ల అనేది జరుగుతుంది. దాని తర్వాత ఓటింగ్ క్లోజ్ చేస్తారు. ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు కాక టాప్ 5 ఉంటా క్యాండిడేట్ అనుకున్నారో వాళ్ళైతే ఈసారి ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతారు. చూడండి, అంటే ఆడియన్స్కు మంచిగా అనిపించాలి, ఎంటర్టైన్మెంట్ అనిపించాలి, ఆడియన్స్ కనెక్ట్ కావాలి. అంతే తప్ప మీరు ఏదో ఇంట్లో లోపలికి వచ్చి బంధాలు కలుపుకోవడం, ప్రేమ జంటలు అట్లా కలుపుకోవడానికి బిగ్ బాస్ హౌస్లో రాలే కదా మీరు. ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ చేయాలి, కరెక్ట్ కావాలి. ఓకే, ఈ కంటెస్టెంట్ చాలా బాగా ఆడుతున్నది, చాలా టాస్క్లు కూడా ఆడుతుంది, హౌస్లో ఎంటర్టైన్మెంట్ కూడా చేస్తారు అని ఆడియన్స్కి అట్లా అనిపించాలి. అనిపించినప్పుడే కదా మీరు ఇంకా గెయిన్ అవుతారు. ఓకే, ఈసారి ఎవరు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతారో కింద కామెంట్ చేయండి. మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఓవరాల్ ఒక 5 మంది కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ త్రోని
మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నారు. వాళ్ళు ఎవరు మీకు తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి. ఓకే, ఆ వీడియో కూడా నేను మళ్ళీ తీస్తాను. ఓకే ఫ్రెండ్స్, అప్పటి వరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ యూట్యూబ్ అఫీషియల్ ఛానల్. బాయ్.